చంద్రబాబు తనకు మరో అవకాశం ఇవ్వమని అడగడాన్ని షర్మిల ఎద్దేవా చేశారు. చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తూ తన మాట నమ్మమని అడుగుతున్నారని మండిపడ్డారు. ప్రజలు అమాయకులు కాదని, చంద్రబాబు అనుకున్నట్లు పిచ్చివాళ్లు కారని షర్మిల చెప్పారు. చంద్రబాబుకు లేనిది రాజన్నకు, జగనన్నకు ఉన్నది ఒక్క విశ్వసనీయతని షర్మిల అన్నారు. చంద్రబాబుకు పాదయాత్ర చేయాల్సిన అవసరం ఏంటని ఘాటుగా ప్రశ్నించారు. షర్మిల మరో ప్రజా ప్రస్థానంలో భాగంగా ఎమ్మిగనూరులో మాట్లాడిన షర్మిల చంద్రబాబుపై నిప్పులు కురిపించారు. చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే అవిశ్వాసం తీర్మానం పెట్టి ఈ అసమర్థ ప్రభుత్వాన్ని వెంటనే దించేయొచ్చు. కానీ ఆయన దించడట. పేరుకు మట్టుకే ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ తిరుగుతున్నాడు. కానీ నిజానికి ఈ ప్రభుత్వాన్ని కాపాడుతున్నది చంద్రబాబు నాయుడు గారే. ప్రధాన ప్రతిపక్షమైన చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఈ రోజు ప్రభుత్వానికి మిత్రపక్షమై కూర్చుంది. వారికి వెంటనే అవిశ్వాసం పెట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ విజయాన్ని నిరూపించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రతిరోజు అవిశ్వాసం పెట్టమని మేము అడుగుతూనే ఉన్నాము. కానీ చంద్రబాబు నాయుడు గారికి మటుకు ఈ ప్రభుత్వాన్ని పెంచి పోషిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు